ఒక మనిషి అడుగు ముందుకు వేస్తున్నప్పుడు అసలక్కడ అడుగు వేస్తున్నది ఎవరు? ఒక ప్రాణ లేక ఒక దృఢమైన దేహమా? వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే మనం ఎప్పుడూ భౌతిక శరీరాన్ని ఒక వస్తువుగా చూస్తాం. అవును. ప్రాచీన పాళీ గ్రంథాల ప్రకారం చూస్తే అక్కడ నడుస్తున్నది ఎవరూ లేరు. కేవలం కొన్ని శక్తుల నిరంతర ప్రవాహం మాత్రమే అక్కడున్నని చెబుతాయి. నిజంగా ఇదొక అద్భుతమైన దృక్పథం. మనం మట్టి, నీరు, నిప్పు, గాలి అనగానే కంటికి కనిపించే లేదా స్పర్శకు తెలిసే భౌతిక పదార్థాలను ఊహించుకుంటాం కదా. ఖచ్చితంగా ఒక దృఢమైన రాయి లేదా పారే నీరులాగా అనుకుంటాం. కాని ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఈ 4 మూలకాలను కేవలం భౌతిక వస్తువులుగా కాకుండా పనులుగా లేదా క్రియలుగా చూస్తే ఎలా ఉంటుందో విశ్లేషిద్దాం. మంచి ఆలోచన. ప్రాచీన త్రిపిటకాలలోని మూల గ్రంథాలు, ముఖ్యంగా విముక్తి మగ్గ, సరిగ్గా ఇదే విషయాన్ని చర్చిస్తున్నాయి. భౌతిక ప్రపంచం ఒక స్థిరమైన వస్తువుల కలయిక కాదని అవి స్పష్టం చేస్తున్నాయి. అంటే అది నిరంతరం సాగే ఒక ప్రక్రియ అని వివరిస్తున్నాయన్నమాట. ఈ విశ్లేషణ ద్వారా ఆ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. అవును. ప్రపంచాన్ని చూసే మన సాధారణ విధానం ఎప్పుడూ ఒక వస్తువు ఏమిటి అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం ఒక నామవాచకంగా చూస్తాం. కానీ ఈ ప్రాచీన గ్రంథాలు ఒక మూలకం ఏమి చేస్తుంది అనే దానిపై దృష్టి పెట్టమని సూచిస్తున్నాయన్నమాట. సరిగ్గా చెప్పారు. వస్తువుల స్థానంలో విధులను, అంటే అవి చేసే పనులను ప్రతిక్షేపించినప్పుడు భౌతిక ప్రపంచం పట్ల మన అవగాహన పూర్తిగా మారిపోతుంది. అయితే ఈ పదాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి గ్రంథాల్లోకి వెళ్దాం. విముక్తి మగ్గలో ఈ మూలకాలను వాటి విధులతో, అంటే పాళీ భాషలో కిచ్చా అనే పదంతో నిర్వచించారు కదా. అవును. పృథ్వీ, జలం, అగ్ని, వాయువు అనే ఈ 4 మూలకాలకు ఒక్కొక్కదానికి ఒక ప్రత్యేకమైన విధి ఉందని అందులో చాలా స్పష్టంగా చెప్పారు. ముందుగా పృథ్వీ లేదా భూమి మూలకం గురించి మాట్లాడుకుందాం. గ్రంథాల ప్రకారం దీని ప్రాథమిక విధి మద్దతి ఇవ్వడం మరియు నిలబడడం. అంటే పృథ్వీమూలకాన్ని ఒక పదార్థంగా కాకుండా మద్దతిచ్చే స్వభావంగా అర్థం చేసుకోవాలి. కేవలం బయట కనిపించే రాళ్ళు, రప్పలు మాత్రమే కాదు. అంటే పృథ్వీ అనగానే ఏదో ఒక రాయిని ఊహించుకోకుండా ఒక భవనానికి పునాది ఎలా మద్దతిస్తుందో అలా అర్థం చేసుకోవాలా? వస్తువులుగా కాకుండా పనులుగా చూడటమంటే ఇదేనా? అక్షరాలా అంతే. దేహంలో ఎముకలు, కండరాలు దృఢంగా ఉండి ఒక ఆకృతి నిలబడటానికి మద్దతిస్తున్నాయంటే అక్కడ పృథ్వీమూలకం తన పనిని చేస్తోందని అర్థం. దాని విధి ఆధారాన్ని ఇవ్వడం. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి రెండవది అయిన జలం లేదా నీటి మూలకం విధి ఏంటి? గ్రంథాలు దీని గురించేం చెబుతున్నాయి? జలం ప్రాథమిక విధి బంధించి ఉంచటం లేదా ఒకదానితో ఒకటి కలిపి ఉంచటం మరియు కిందికి వెళ్లడం. ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపించవచ్చు. అవును, నాకైతే అలాగే అనిపిస్తోంది. నీరు బంధిస్తోంది అంటున్నారు కానీ సముద్రంలో నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది కదా. అసలు నీరు అనగానే మనం ప్రవహించే ద్రవాన్ని ఊహించుకుంటాం. అక్కడ బంధమెక్కడుంది? అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఇక్కడే మనం సాధారణ దృష్టికి, పాళీ గ్రంథాల దృష్టికి ఉన్న తేడాను గమనించాలి. మనం చూసే నీరు కేవలం ఒక ద్రవం. మరి త్రిపిటకాలలో ఆపో లేదా జలమూలకం గురించి ఎలా చెప్పారు? అందులో జలమంటే అణువులను ఒకచోట చేర్చే లక్షణం లేదా శక్తి అని వివరించారు. ఉదాహరణకు పొడి పిండిని తీసుకుంటే ఆ రేణువులన్నీ విడివిడిగా ఉంటాయి. గాలి వస్తే ఎగిరిపోతాయి. అవును. కాని ఆ పిండిలో నీళ్లు పోసినప్పుడు అది ఒక ముద్దగా మారుతుంది గదా. సరిగ్గా పట్టుకున్నారు. అలా భౌతిక రూపాలను చెదిరిపోకుండా కలిపి ఉంచే విధి జలమూలకానిది. దేహం ఎండిపోయిన మట్టిపెల్లలాగా ముక్కలై రాలిపోకుండా ఉందంటే కారణమిదే. అంటే దేహం ఒక ఆకారంలో విడిపోకుండా ఉందంటే దానికి కారణం ఈ జలమూలకం చేసే బంధించే పనే అన్నమాట. ఈ లాజిక్ వింటుంటే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవును. ఇక మూడవది అగ్ని లేదా తేజోమూలకం. దీని ప్రాథమిక విధి పరిపక్వం చేయడం మరియు పైకి వెళ్లడం అని గ్రంథాలు చెబుతున్నాయి. పరిపక్వం చేయడమంటే అణుస్థాయిలో అది ఎలా జరుగుతోంది? కేవలం వేడి చేయడం మాత్రమేనా, లేక ఇంకేమైనా ఉందా? అగ్ని అంటే కేవలం మంట కాదు. ఇది వస్తువులను మార్చే ఒక ఉత్ప్రేరకం. శరీర ఉష్ణోగ్రత మరియు తిన్న ఆహారం జీర్ణమవడం ఇవన్నీ దీని పనులే. అంతకంటే లోతుగా ఆలోచిస్తే పరిపక్వం చేయడమంటే కాలక్రమేణా మార్పు తీసుకురావడం అని కూడా అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఒక ఆకుపచ్చ రంగు నుండి పసుపు రంగులోకి మారి రాలిపోవడం లేదా దేహంలో వృద్ధాప్యం రావడం ఇవన్నీ అగ్నిమూలకం పనులే. అంటే మార్పుకు
వయస్సు పెరగడానికి కారణం ఈ అగ్నిమూలకమన్నమాట. వస్తువులను ఒక స్థితి నుండి మరొక స్థితికి మారుస్తుంది. అదే అగ్ని యొక్క విధి. ఇక 4వది వాయుమూలకం. దీని ప్రాథమిక విధి తరలించడం మరియు కదలిక. శరీరంలో జరిగే శ్వాస ప్రక్రియ నుండి రక్త ప్రసరణ వరకు అన్నీ ఈ వాయుమూలకం యొక్క తరలించే లక్షణం వల్లే జరుగుతాయని అర్థం చేసుకోవచ్చు కదా. అవును, ప్రతి కదలిక ఈ మూలకానిదే. కండరాలు సంకోచించడం లాంటివి కూడా ఈ తరలించే విధి వల్లే సాధ్యమవుతాయి. ఇలా ఈ 4 మూలకాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఒక్కొక్క మూలకం గురించి విడిగా చూసినప్పుడు ఒక స్పష్టత వచ్చింది. పృథ్వీ మద్దతిస్తుంది, జలం బంధిస్తుంది, అగ్ని మారుస్తుంది, వాయువు కదుపుతుంది. నిజమే. అయితే ఇవి ఎప్పుడూ విడివిడిగా ఉండవు. ఇవి ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అంటే జంటలుగా చేరినప్పుడు ఆ సామీప్యత వల్ల అసలు మాయ ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం చర్చించాలి. ఒక మూలకం ఇంకో మూలకంతో కలిసినప్పుడు ఏం జరుగుతుంది? ఇది మన విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన భాగం. విముక్తిమగ్గ ప్రకారం 2 మూలకాల సామీప్యత వల్ల మన దైనందిన భౌతిక మరియు మానసిక స్థితులు మారుతాయి. అంటే ఈ మూలకాలు జంటలుగా పనిచేస్తాయన్నమాట. ఆ జంటలేమిటి? ప్రధానంగా ఒకటి పృథ్వీ మరియు జలం జంట, రెండవది అగ్ని మరియు వాయువు జంట. ఈ 2 జంటల స్వభావం పూర్తిగా ఒకదానికొకటి వ్యతిరేకం. వ్యతిరేకమంటే ఎలా పనిచేస్తాయి? పృథ్వీ మరియు జలం ఆధిపత్యంలో ఉన్నప్పుడు బరువు, స్థిరత్వం పెరుగుతాయని మూలగ్రంథాలు చెబుతున్నాయి కదా. అగా కిందికి లాగే లక్షణాన్ని కలిగి ఉంటాయి. పాదం కింద పెట్టడం లేదా కూర్చోవడం లాంటి పనులు వీటి వల్లే జరుగుతాయి. మరి అగ్ని మరియు వాయువు ఆధిపత్యంలో ఉన్నప్పుడు తేలికదనం వస్తుంది కదా. పాదం పైకెత్తడం, నిలబడటం, నడవటం జరుగుతాయి. సరిగ్గా చెప్పారు. అయితే ఇది కేవలం భౌతికమైన కదలికలకే పరిమితం కాలేదు సుమా. మానసిక స్థితులను కూడా ఈ మూలకాల సామీప్యత శాసిస్తుంది. మానసిక స్థితులపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో కొంచెం వివరిస్తారా? పృథ్వీ మరియు జలం దేహంలో అధికంగా ఉన్నప్పుడు బరువు పెరిగి మనసుపై కూడా ప్రభావం పడుతుంది. ఆ సమయంలోనే బద్ధకం, మగత కలుగుతాయి. ఓహో, అంటే బద్ధకానికి కారణం పృథ్వీ మరియు జలమన్మాట. మరి అగ్ని మరియు వాయువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అగ్నివాయువు ఆధిపత్యంలోకి వచ్చినప్పుడు దేహంలో తేలికదనం వచ్చి మనసులో విర్యారంభ కలుగుతుంది. విర్యారంభ అంటే శక్తి ప్రారంభం కావడం లేదా ఉత్సాహం పుట్టడమని పాళీ గ్రంథాలలో చదివాను. ఇక్కడ నేనొక నిర్దిష్టమైన ఉదాహరణ అడగాలి. తప్పకుండా అడగండి. తారా? ఖచ్చితంగా. ఆ ప్రాచీన గ్రంథాల దృక్పథం ప్రకారం మనస్సు వేరు, దేహం వేరు కాదు. ఒక భిక్షువుకు ధ్యానంలో బద్ధకం వస్తే అది భౌతిక మూలకాల మార్పు కూడా. అంటే ఆ సమయంలో ఆ దేహంలో పృథ్వీ మరియు జల మూలకాలు బలంగా మారాయని అర్థం చేసుకోవాలి. అవును. దీన్ని జయించడానికి ప్రాచీన బోధనల్లో ఒక అద్భుతమైన పద్ధతిని సూచించారు. కూర్చున్నప్పుడు బద్ధకం వస్తే వెంటనే లేచి నడవమని చెబుతారు. నడకకు ఈ మూలకాల బ్యాలెన్స్కు ఉన్న సంబంధమేంటి? నడవడం వల్ల బద్ధకం ఎలా పోతుంది? ఇది ఆసక్తికరంగా ఉంది. నడవడం ప్రారంభించిన వెంటనే దేహంలో కదలిక ఏర్పడుతుంది. కదలిక అంటే వాయుమూలకం. అలాగే నడక వల్ల వేడి పుడుతుంది. వేడి అంటే అగ్నిమూలకం. ఓహో, అంటే వాయువు, అగ్నిమూలకాలు చైతన్యవంతమవుతాయన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా పృథ్వీ జల మూలకాల ఆధిపత్యం తగ్గుతుందా? సరిగ్గా అదే జరుగుతుంది. దేహంలో తేలికతనం వస్తుంది. తద్వారా విర్యారంభ లేదా ఉత్సాహం తిరిగి వస్తుంది. అద్భుతం. ఇది మూలకాల బలాబలాలను మార్చటం ద్వారా మనస్సును నియంత్రించే ఒక గొప్ప టెక్నిక్. మనం కూర్చోవటం, నిలబడటం వెనుకున్న సైన్స్ తెలుసుకున్నాం. అవును. ఇప్పుడు అసలు నడవడమనే ప్రక్రియ వెనుక ఎంత లోతైన అర్థముందో విశుద్ధిమగ్గ ఆధారంగా చర్చిద్దాం. ఈ లోతైన విశ్లేషణకు అత్యంత కీలకమైన భాగం ఇదే అనిపిస్తోంది. శరీరాన్ని ఒక స్థిరమైన వస్తువుగా కాకుండా నిరంతరం జరిగే సంఘటనల ప్రవాహంగా ఎలా చూడాలో ఇది వివరిస్తోంది కదా. ఖచ్చితంగా. విశుద్ధిమగ్గలో నడవడమనే ప్రక్రియను వివరించేటప్పుడు అభినిహార అనే పాళీపదాన్ని వాడారు. అభినిహార అంటే అర్థం కేవలం కదలడం కాదు కదా, అది ఒక తరలింపు అని చదివాను. అవును. ఇదొక స్థితి నుండి మరొక స్థితికి బదిలీ అవ్వడం. విశుద్ధిమగ్గ మరియు పాళీ గ్రంథాల ప్రకారం ఒకరు నడుస్తున్నప్పుడు అక్కడ నడుస్తున్న ఒక వ్యక్తి లేదా స్థిరమైన అస్తిత్వం ఉండదు. ఆ వివరణ నిజంగా మతిపోగొట్టేలా ఉంది. వారు అడుగు వెయ్యడాన్ని చాలా సూక్ష్మ భాగాలుగా విభజించారు కదా. పాదాన్ని నేల నుండి పైకి ఎత్తినప్పుడు ఏం జరుగుతుంది? పాదం గాలిలో ఉన్నప్పుడు దానికి తేలికదనం అవసరం. కాబట్టి
అక్కడ వాయువు మరియు అగ్నిమూలకాలు బలంగా మారతాయి. పాళీ భాషలో దీన్ని బలవతియో అంటారు. అదే సమయంలో పృథ్వీ మరియు జలమూలకాలు బలహీనపడతాయి. దీన్ని మంద అంటారు. మళ్ళీ అదే పాదం నేలమీదకు వస్తున్నప్పుడు ఈ ప్రక్రియ తారుమారు అవుతుందా? అవును. పాదం నేలను తాకగానే పృథ్వీ జలమూలకాలు బలంగా మారి అగ్నివాయువులు బలహీనంగా మారతాయి. ఈ మూలకాల ఆధిపత్యం సెకండ్లో వందల సార్లు నిరంతరం మారుతూ ఉండటాన్నే మనం అడుగు వేయడం అంటున్నాము. కాని నాకో సందేహం. చెప్పండి, ఏంటది? ఇప్పుడు నేనే నడుస్తున్నాను అనుకోండి. నేను నడుస్తున్నాను అని నేను అనుకుంటాను కదా. కాని మీరు చెప్పే త్రిపిటకాల విశ్లేషణ ప్రకారం ఇక్కడ నేను అనేది లేదు. అవును. మూలకాల బలాబలాల మార్పు మాత్రమే ఉంది. ఇదొక నదీ ప్రవాహం లాంటిదా? దూరం నుండి చూస్తే నది ఒకేలా ఉన్నట్టు ఒకే వస్తువులా కనిపిస్తుంది. కాని నది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ప్రతి క్షణం కొత్త నీరు వస్తుంది. ఈ పోలిక చాలా అద్భుతంగా సరిపోతుంది. నది అనేది ఒక నామవాచకం కాదు, అదొక ప్రవాహమనే ప్రక్రియ. ప్రాచీన బోధనలు మన శరీరాన్ని వస్తువుల సముదాయంగా కాకుండా ప్రక్రియల ప్రవాహంగా చూడమని ఎందుకు చెబుతున్నాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే భౌతిక వాస్తవికత అనేది ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఆడుతున్న సినిమా లాంటిది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఒక ఫ్రేమ్లో వాయు, అగ్ని బలంగా ఉంటే తర్వాతి ఫ్రేమ్లో పృథ్వీ, జలం బలంగా ఉంటాయి. ఇవన్నీ అతివేగంగా కదలడం వల్ల సజీవమైన వ్యక్తి నడుస్తున్నట్లు భ్రమను కల్పిస్తుంది. ఆధునిక భౌతిక శాస్త్రంలో కూడా పదార్థమనేది కేవలం శక్తి యొక్క రూపమని చెబుతారు కదా. దేనికి స్థిరమైన రూపం ఉండదు అని విన్నాను. ముమ్మాటికి అదే. వేలాది సంవత్సరాల క్రితమే ఈ గ్రంథాలు ఇదే విషయాన్ని అభినిహార ద్వారా స్పష్టం చేశాయి. ఇది కేవలం ఒక సైన్స్లాగా మాత్రమే కాకుండా దీని వెనుక ఒక లోతైన ప్రయోజనముంది. ఆ ప్రయోజనం ఏమిటో వివరిస్తారా? దేహాన్ని ఒక స్థిరమైన వస్తువుగా భావించినంతకాలం దానికొచ్చే మార్పులను అంగీకరించడం కష్టమవుతుంది. వృద్ధాప్యం, అనారోగ్యం వచ్చినప్పుడు భయం కలుగుతుంది. కాని దేహమంటేనే నిరంతరం పుడుతూ నశిస్తూ ఉండే ఈ 4 మూలకాల ఆట అని అర్థమైనప్పుడు ఆ మార్పును మనం సహజమైనదిగా స్వీకరించగలం. సరిగ్గా చెప్పారు. అలా స్వీకరించగలిగే మానసిక పరిపక్వత వస్తుంది. ఇది వ్యక్తిగతమైన వ్యామోహాన్ని, భయాన్ని తొలగిస్తుంది. నాకు బద్ధంగా ఉంది అని బాధపడే బదులు దేహంలో పృథ్వీ, జలమూలకాల ప్రభావం పెరిగింది అని గమనించే శక్తి వస్తుందన్నమాట. అవును. శారీరక ఇబ్బందులను పర్సనల్గా తీసుకోకుండా శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ సహాయపడుతుంది. ఈ లోతైన విశ్లేషణలో మనం విముక్తి మగ్గ ఆధారంగా ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. 4 మూలకాలను పదార్థాలుగా కాకుండా విధుల్లా ఎలా చూడాలో తెలుసుకున్నాం. అలాగే వాటి బలాబలాల వల్లే భౌతిక కదలికలు మరియు బద్ధకం లేదా శక్తిలాంటి మానసిక స్థితులు ఎలా ఏర్పడతాయో కూడా గ్రహించాం. దైనందిన జీవితంలో పడే ప్రతి అడుగు, పుట్టే ప్రతి ఆలోచన ఒక స్థిరమైన స్థితి కాదు కదా. అది కేవలం శక్తుల కలయిక మాత్రమే. దీన్ని గుర్తించడం వల్ల మానవ దేహంపై మరింత లోతైన, స్పష్టమైన అవగాహన వస్తుంది. తీసుకునే ప్రతి శ్వాస, వేసే ప్రతి అడుగు ఈ ప్రక్రియకు సాక్ష్యాలు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్ననిక్కడ వదిలి వెళ్తున్నాను. చెప్పండి, ఆ ప్రశ్నేంటో? మనం వేసే ప్రతి అడుగు, మనలోని ప్రతి కదలిక కేవలం మూలకాల ఆటైతే మన నిర్ణయాలు, మన ఎంపికల వెనుక ఉన్న ఆ నియంత్రణ నిజంగా ఎవరిది? ఇదంతా కేవలం ప్రకృతి సహజమైన ప్రవాహమేనా అనేది చాలా లోతైన ఆలోచన. మూలకాలను వస్తువులుగా కాకుండా పనులుగా చూడటం ప్రారంభించినప్పుడు ఆ పనులను చేసే కర్త ఎవరనేది ఒక అతిపెద్ద రహస్యం. ఈ ప్రశ్న గురించి అందరూ ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.